యాసంగి సీజన్ ఆరంభంలోనే నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో నీటి సంక్షోభం తీవ్రమైంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఒకప్పుడు పుష్కలంగా నీళ్లు ఇచ్చిన బోర్లు ఇప్పుడు వట్టిపోతున్నాయి. పంట చేతికి వచ్చే కీలక దశలో వరి పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు వేల రూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో ఏళ్లుగా పూర్తికాక నిలిచిపోయిన ఉదయ సముద్రం కాలువల పనులను వెంటనే పూర్తి చేసి సాగునీరు అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు మండలం కల్వలపల్లి, గూడాపూర్, సింగారం, ఊకొండి మండలాల్లో యాసంగి ప్రారంభంలోనే వరి సాగు తీవ్ర సంక్షోభంలో పడింది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో గ్రామాల పరిధిలోని బోర్లు ఒక్కొక్కటిగా ఎండిపోతూ పొలాల్లో నిలువెత్తు పంట ఎండుముఖం పడుతోంది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ సంవత్సరం దాదాపుగా 1300-1400 ఎకరాలలో సాగు చేస్తే సుమారు 250 నుంచి 300 ఎకరాలు ఇప్పటికే ఎండిపోయినాయి. మా ఉద్దేశం కూడా ఏంది అని అంటే రేపు అసెంబ్లీలో మా సమస్యను ప్రస్తావించి దీనికి ఒక పరిష్కార మార్గాన్ని ఎన్నుకొని ఈ పనులు ప్రారంభించి పూర్తి చేస్తారని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. అది జరగాలని కోరుకుంటున్నాం. 3 ఎకరాలు పెట్టినా మొత్తం కంప్లీట్ అంతా అయిపోయింది, ఏం లేదు, ఇక మొత్తం ఎండిపోయింది. ఎట్ట బతకాలి, ఏం చేయాలి? ఏమైనా గవర్నమెంట్ ఏమైనా చేస్తే ఇక చేయవలసిందే. ఎకరానికి 30,000, 35,000, 40,000 వస్తుంది సార్ ఖర్చు. కలుపులతో ట్రాక్టర్ కిరాయితో 40,000 వచ్చింది. ఒక్క మడి బారినా కానీ ఇంత పెట్టుబడి నీళ్ళు ఒక మళ్ళీ లేదా సగం మళ్ళీ. సీజన్ ప్రారంభంలో సాగునీరు అందుతుందనే ఆశతో రైతులు ఎకరానికి 40,000 రూపాయల వరకు ఖర్చు చేసి వరి సాగు చేశారు. కానీ పంట పొట్టదశకు చేరుకున్న సమయంలోనే బోర్లలో నీరు ఆగిపోవడంతో చేలను కాపాడుకోవడం కష్టసాధ్యంగా మారింది. దీంతో కొంతమంది రైతులు అప్పులు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలాలకు పారిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్కు 1000 నుంచి 1,500 రూపాయల వరకు చెల్లిస్తూ పంటను నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకునే ఆర్థిక స్తోమత లేని రైతులు పంటలను అలాగే వదిలేస్తున్నారు. కళ్ల ముందే వరి చేన్లు ఎండిపోతూ ఉండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయ సంవత్సరం బ్రాహ్మణ వెళ్ళాల నుంచి నీళ్లు వస్తాయని మేము ఆశతోని నాకు 7 ఎకరాల తరిపొలం ఉన్నది. 7 ఎకరాలు నాటు పెట్టిన. ఆ నీళ్లు చెర్లకు కొద్దిగా వదిలిరు. ఫస్ట్ జాలి నీళ్ళు లెక్క వచ్చి చెరువు సగం నిండిది. ఆ ఆశ చూసుకొని మేము పెట్టినాము. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా పోతే మేము కాలువలు తీసి నీళ్ళు వస్తాయని చెప్పిర్రు. అయినా కానీ ఆశతో పెడితే మొత్తం ఇప్పుడు నీళ్లు బంద్ అయిపోయినాయి. మేము తీయటం వాళ్ళు అక్కడ కూడపడం జరుగుతుంది. పక్క విలేజ్ వాళ్ళు మా ఊరి మీద రానియమని ఆ చట్టపరంగా ఏడంగానైతే కొనుగోలు చేసిన గవర్నమెంట్ తీసిందో ఆడంగా కాలువలు తీసి మాకు పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. 3 ఎకరాల భూమి ఎండిపోయింది నాది. బోర్లు మొత్తం అడుగంటిపోయినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి ఉదయ సముద్ర కెనాల్ ఇంతవరకు పూర్తి చేయలేదు. 40 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని 4 లక్షల రూపాయలకు మేము సెమినార్ కెనాల్కి ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆ నీరు ఒక చుక్క మేము తాగింది లేదు. రైతు ఎంత కష్టపడినా అడుగంటే పోతుండు. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. నాకున్న 1.5 ఎకరం భూమిలో 12 బోర్లు వేసిన. ఒక్కొక్క బోరు 1/2 ఇంచు చొప్పున 3 బోర్లు కలిసి 1.5 ఇంచు నీళ్లు వస్తున్నాయి. దయచేసి ఇప్పటికైనా మాకు ఈ ప్రభుత్వం మా బాధలు ఆలోచన చేసి మా బాధల గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఈ సెమినార్ కాల్వ రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎండిన పంటను పలువురు పశువులకు మేతగా వదిలేస్తుండగా పంట చేతికి రాకపోవడంతో పాటు పశువుల తిండి కోసం కూడా ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. ఈ కష్టకాలంలో బ్రాహ్మణ వెల్లంలా ఉదయ సముద్రం నుంచి కాలువల పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. బ్రాహ్మణ వెల్లం వల్ల చెరువు నీళ్లు వచ్చిన దాని ఆశతోని 2 ఎకరాలు నాటు పెడితే ఆ పెట్టుబడుల మీద పడి ఏదో కనీసం పశువులకు మేత ఎక్కడ వస్తుందేమో అని ఆశతో పెట్టుకున్నాం తప్ప కానీ ఇక మా కష్టం పోయింది. ఇలా పశువుల మేతకు ఎక్కడ తెచ్చుకోవాలనో ఏం చేయాలో మాకే అర్థమయ్యే పరిస్థితులు లేదు. గవర్నమెంట్ ఏదైనా సాయం చేసి మాకు కనీసం నీళ్ళు వచ్చే ఆలోచన ప్రకారంగా వాళ్ళ ఆలోచన ప్రకారంగా నీళ్ళు అందించిన ఈ సంవత్సరం ఈ క్రాప్ పోయినా వచ్చే వానకాలం అన్న పంట అక్కడ వస్తే అదన్నా కనీసం పశువులకు బర్రెలకు ఆ బర్రెలకు పాలు పిండుకొని బతకమనే ఆశ ఉండే మాకు. నేను 6 ఎకరాల పొలం పెట్టినా మొత్తం ఎండిపోయింది. 4 ట్యాంకర్లు వాటర్ పెట్టి ఒక రోజుకు 10,000 రూపాయలు ఒక ట్యాంకర్కి అవుతున్నాయి. 40,000 రూపాయలు పెట్టి రోజు 10 రోజుల సంది వస్తూనే ఉన్నాం. వాటర్ 5 ట్యాంకర్లు కంటిన్యూగా వాటర్ వస్తున్నాయని చెప్తే మేము పొలాలు పెట్టినాం. బ్రాహ్మణాల నుంచి అక్కడి నుంచి వస్తున్నాయని చెప్తే మేము పొలాలు పెట్టినాం.
తర్వాత వాటర్ బంద్ చేసిర్రు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వమే ఈ దుస్థితికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. ఉదయ సముద్రం కాలువల పనులు పూర్తయితే మునుగోడు, నల్గొండ, చిట్యాల మండలాల పరిధిలోని గ్రామాలకు దాదాపు 25,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు రైతులు. ఈ ఉదయ సముద్రం కాలువ ద్వారానే ఇక్కడి రైతులందరూ దాని మీదనే ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే సెవెనార్ కాలువ వస్తేనే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతాయి. 4 లక్షలకు ఎకరానికి భూమి ఇచ్చి కూడా మేము ఇన్నాళ్ళు దాదాపు 2019 కానించి ఇప్పుడు 26 దాకా ఎదురు చూస్తున్నాం కాలువ తీస్తారని. మా బాధలు, రైతుల బాధలు తెలుసుకొని ఇప్పటికైనా ఈ సెవెనార్ కాలువను పూర్తి చేసే ఈ రైతాంగం అంతా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని మా యొక్క అభిప్రాయం. 6 ఎకరాలు 4 ఎకరాలు వరి వేసినాము. వరి వేసి ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి 35 నుంచి 40 వేలు దాకా ఖర్చు వచ్చింది. ఈ నీళ్లు పోతాయనే ఆశతోటి కూడా మేము అనురాధ కార్తెలో పోసి, సాతి కార్తెలో పోసి నాటేసినాము. బోరు మొత్తం చుక్క నీరు లేకుండా పోయింది. ఈయన్ని పొట్టకొచ్చిన వరినన్న కాపాడుకోవాలని ఆ ట్యాంకర్ తోటి నీళ్ళు పెట్టుకున్నాం సార్. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగునీటితో పాటు త్రాగునీటి సమస్య కూడా తీవ్రమైంది. ప్రభుత్వం స్పందించి ఉదయ సముద్రం కాలువల పనులను వెంటనే పూర్తి చేసి సాగునీటి ఎద్దడిని తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు.